హైదరాబాద్ మహానగరం హైటెక్ సిటీ అన్ని రంగాలలో ముందడుగు వేస్తుంది. కానీ మానవ సంబంధాలలో మాత్రం వెనకబడిపోతుంది. యువత ఫాస్ట్ ఫ్యాషన్ మనీ అని పరుగులు తీస్తుంది. కానీ ఆప్యాయత, అనురాగం, అనుబంధాలను మర్చిపోతుంది. అలా అమ్మ ప్రేమను మర్చిపోయి ఈ ఫాస్ట్ యుగానికి అలవాటు పడ్డ ఓ కొడుకు తన తల్లి కథే మన మాతృదేవత. ఏమి అన్నపూర్ణమ్మ? ఇతని అన్నపూర్ణమ్మ కొడుకు కిరణ్. ఎప్పుడు బిజినెస్ అంటూ బిజీగా ఉంటాడు. అమ్మా, కాఫీ తీసుకురా. వస్తున్నాన్రా. తీసుకో నాన్న. అదే నాకు కూడా కాఫీ తీసుకోమ్మా. ఏంటత్తయ్య ఇది? డ్రెస్ అంతా పాడు చేశారు. ఇప్పటికి లేట్ అయిందంటే. ఏంటమ్మా, సరిగ్గా ఇవ్వలేవా? ఇవాళంతా టైం వేస్ట్. నీ బదులు పని మనిషిని పెట్టుకున్నా సరిపోయేది. ఛ! కిరణ్, ఏంటి నువ్వు చేసిన పని? మావయ్య, నీకు తెలియదు, ఊరుకో. సరే, నీతో మాట్లాడాలి, నాతో రా. మావయ్య, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, వెళ్ళాలి. మనం తర్వాత మాట్లాడుకుందాం. అదేం కాదు, మీటింగ్ ఈ రోజు కాకపోతే రేపు చూసుకోవచ్చు. కానీ జీవితాన్ని ఈ రోజే చూడాలి. లేకపోతే మనకు టైం ఉన్నప్పుడు అది మన చేతుల్లో ఉండదు. నా మాట విని నాతో రా. రా. మావయ్య, ఎక్కడికి వెళ్తున్నాం మనం? చెప్తాను పద. కిరణ్, ఆ తల్లిని చూడు. తన పిల్లాడి కోసం ఎంత కష్టపడుతుందో. అవును, ఆయన నాకెందుకు చెప్తున్నారు? చెప్తాను పద. కిరణ్, ఇక్కడ కారు ఆపు. కిరణ్, అటు చూడు. ఊరుకోరా మేస్త్రి గారు, పిల్లోడు ఏడుస్తున్నాడయ్యా. వెళ్ళు. అన్నం పెట్ట. ఏదనయ్యా, ఏడుకి ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. తిన్ తిన్. ఇక ఇటు చూడు. పెట్టు పెట్టు పెట్టుక. పెట్టుక పెట్టుక. అటు చూడు, అటు చూడు. అగో ఆయన చూస్తున్నాడు. అసలు ఏంటి మావయ్య ఇదంతా? నా వర్క్ మాన్పించేసి ఇలా ఇవన్నీ చూపిస్తున్నారు. అసలేంటి? వీటికి నాకు సంబంధం ఏంటి? కిరణ్, ఉంది, సంబంధం ఉంది. సంబంధం ఉంది కాబట్టి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ తల్లులు తమ పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారో నీ తల్లి కూడా నిన్ను అలానే పెంచింది.
ఏమైందిరా కిరణ్, ఈ రోజు స్కూల్ నుండి త్వరగా వచ్చేసావు? ఫీజు కట్టలేని స్కూల్ నుంచి పంపించేశారమ్మా. అయ్యయ్యో, డబ్బులు కొంచెం ఏమున్నాయే బాబు, ఎలాగ నాన్న? అమ్మగారు, అమ్మగారు, ఏంటే అన్నపూర్ణ? అమ్మగారు, పిల్లాడిని ఫీజు కట్టలేదని స్కూల్ నుండి పంపించేశారమ్మా. అయితే ఓ 2000 ఇప్పిస్తే పిల్లాడి స్కూల్ ఫీజు కట్టాలమ్మా. 2000? ఎక్కడవే? అయినా అంత ఫీజులు కట్టి చదివించే బదులు వాడిని నీతో పాటు పనిలో ఉంచుకోవచ్చుగా. ఈ ఫీజులు కట్టే పని ఉండదు, నాకు డబ్బులు సంపాదించి పెడతాడు. అమ్మా, ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. అంతేకాని వీని స్కూల్ మానిపించమని మాత్రం అనకండి. నేను బ్రతికేదే వీడి కోసం, వీడే నా జీవితం. పదరా నాన్న. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా, చెప్పమ్మా. ఫీజు కట్టలేదని బాబుని స్కూల్ నుండి పంపించేశారంటయ్యా. అవునమ్మా. బాబు, ఈసారి ఎలాగైనా కట్టేస్తాను. పిల్లాన్ని స్కూలుకు రానియండి బాబు. కుదరదమ్మా, గత 6 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నారు. ఇంకెప్పుడు కడతారమ్మా? దయగల బాబులు, ఈ పేద పిల్లాడి చదువుకు ఆ మాత్రం ఉపకారం చెయ్యండి అయ్యా. 2 రోజులు గడువిస్తే ఫీజు కట్టేస్తానయ్యా. నువ్వేం పని చేస్తావమ్మా? 4 ఇళ్లలో పాచి పని చేస్తానయ్యా. ఓ అలాగా. అయితే ఓ పని చేయమ్మా, మా స్కూల్లో ఓ స్వీపర్ పోస్ట్ ఖాళీగా ఉంది, జాయిన్ అవుతావా? అలాగేనయ్యా. మీకు జీతం వస్తుంది, దాంతో మీ పిల్లాన్ని చదివించొచ్చు. అంతేకాదు, ఇక్కడ స్టాఫ్ పిల్లలకు ఫీజులో తగ్గింపు ఉంటుంది. మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. ఓకేనామ్మా? అలాగేనయ్యా, వస్తానయ్యా. మంచిదమ్మా. అలాంటి అమ్మన నువ్వు ఈరోజు కొట్టింది? తన సుఖం కాదని తన కడుపు కట్టుకుని తను తినకపోయినా నీ కడుపు నింపి తన శక్తికి ఎక్కువైన పై చదువులు చదివించి నిన్ను ఇంత వాణ్ణి చేసిన నీ తల్లినా నువ్వు ఈరోజు కొట్టింది? కిరణ్, అందుకే ఓ మాట చెబుతాను, ఆలకించు. మనిషి ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది. ఆలోచన అన్నీ అనుకూలంగా మార్చుతుంది. విచక్షణ మనిషి మనుగడను శాసిస్తుంది. అందుకే ఆవేశం వదిలి ఆలోచన చేసి విచక్షణతో మసలుకోవాలి. నా మాట విను. మావయ్య, నన్ను క్షమించు మావయ్య. నేను చేసింది మామూలు తప్పు కాదు, క్షమించరాని తప్పు. నన్ను క్షమించు మావయ్య. నేను ఇప్పుడే అమ్మని చూడాలి, వెంటనే చూడాలి. అమ్మతో మాట్లాడాలి, అమ్మని క్షమాపణ అడగాలి. పదని మావయ్య. అమ్మా, అమ్మా. ఏంట్రా, ఏమైందిరా కిరణ్? ఏంటమ్మా? నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నేను చేసిన తప్పులన్నింటికి నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. పిచ్చి ఎదవా, నిన్ను క్షమించటం ఏమిట్రా? నువ్వు నా కొడుకురా. నా కొడుకు గురించి నాకు తెలియదా? ఊరుకో నాన్న, ఊరుకో. అయినా నువ్వేం చేశావని? ఒరే కిరణ్, నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు కాలుతో తన్నేవాడివి. అప్పుడు ఆ నొప్పులకి బాధగా అనిపించేది కాదు. నా బిడ్డ ఆడుతున్నాడని ఆనందంగా ఉండేది. ఈ రోజు నువ్వు కొట్టింది కూడా అలాంటిదేరా. ఊరుకో నాన్న, ఊరుకో. నన్ను క్షమించండి అత్తయ్య. పిచ్చి తల్లి. చూసావా కిరణ్, అమ్మ మనసు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అమ్మే గొప్పది. ఆ అమ్మే లేకపోతే మనం ఎక్కడున్నాం
అందుకే అమ్మను పూజించండి, అమ్మ ప్రేమను పొందండి, అమ్మే సర్వస్వం అని జీవించండి. అమ్మ, చిన్నారి పాప తొలి పలుకు అమ్మ, ప్రేమకు ప్రత్యక్ష రూపం అమ్మ, మన కంటికి కనిపించే దేవత అమ్మ, మన మాతృదేవత అమ్మ.